హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. మనం ఏ పని చేస్తున్నా కూడా స్టార్ట్ చేసే ముందు ఆ పని బాగా జరగాలి అని కోరుకుంటూ ఉంటాం. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం అన్నమాట. దాంతోపాటు ఆ కష్టానికి ఒక దైవ బలం అనేది తోడైంది అంటే ఆ పని చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరనమాట. ఎప్పుడైతే మనం నమ్మకంతో ఏదైనా ఒకటి చేస్తామో ఆ పని తప్పకుండా జరిగి తీరుతుందన్నమాట. మనకి ఇక్కడ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పూజ అవి చేసుకుంటూనే అసలు అమ్మవారు ఉందా, నిజమేనా, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి అలా అనిపించినా నమ్మకం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. అమ్మవారు ఉన్నారు, ఎవరైనా సరేలేండి, మనకి ఇష్టమైన దేవుడు ఉన్నారు, సమ్ పవర్ ఏదో ఉందన్నమాట. అది లేకుండా అయితే అసలు ఈ సృష్టి అనేది ఉండదు కదా అండి. ఏదో ఒక పవర్ అయితే కంపల్సరీ ఉంది. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అన్నమాట. మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఈ లోకాన్ని సృష్టించింది బ్రహ్మ అని. కాదండి, అమ్మవారే బ్రహ్మ విష్ణువుల దగ్గర ఈ లోకాన్ని సృష్టించేలా చేసిందన్నమాట. షణ్ముగ శర్మ గారు ఒక వీడియోలో చెప్పారనమాట. అమ్మవారి యొక్క పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు, అంటే లలిత సహస్రనామాలు ఇవన్నీ మనకు వసిన్నాది వాగ్దేవతలందరూ కూడా పాడుతూ ఉంటారు కదా. అప్పుడు కొన్ని కోట్ల మంది శివుళ్ళు, కొన్ని కోట్ల మంది విష్ణువులు, కొన్ని కోట్ల మంది బ్రహ్మ వచ్చారంట. వాళ్ళందరికీ కూడా అధిపతి అమ్మవారు అన్నమాట ఈ లలితాదేవి. అంత మహాశక్తి అన్నమాట అమ్మవారు. అంటే కొన్ని కోట్ల మంది శివుళ్ళు, కొన్ని కోట్ల మంది విష్ణువులు, కోట్ల మంది బ్రహ్మలు అంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క బ్రహ్మ అలా ఉంటారు కదా. అలా కొన్ని కోట్ల లోకాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్ని లోకాలకి కూడా అమ్మవారు అధిపతి అన్నమాట. అమ్మవారు అంతటి మహాశక్తి. కొన్ని లోకాలన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం అన్నమాట. అదే ఆ బ్రహ్మాండానికి అధిపతి అమ్మవారు. అటువంటి అమ్మవారిని మనం నమ్మకంతో మనం పూజిస్తే మన కోరికలు నెరవేరకుండా ఎలా ఉంటాయండి. ఇప్పటికిప్పుడే మన కోరికలేవో నెరవేరలేదు అని మనం దేవుణ్ణి అనుకుంటామన్నమాట. దేవుడు సైలెంట్గా ఉంటారేమో కానీ అసలు చూడకుండా అయితే ఉండరు కదా. చూస్తూ ఉంటారు, సైలెంట్గా ఉంటారు. ఎప్పుడు మనకి ఏది చేయాలో మనకు తప్పకుండా చేస్తారనమాట. మనం ఎక్కువ నమ్మే కొద్దీ కొన్ని పరీక్షలు పెడతారనమాట. ఈ పరీక్షలు ఇవి తట్టుకోగలదా లేదా అని. ఎప్పుడైతే మనం అవన్నీ తట్టుకుంటామో అసలు మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయండి. మనం సైలెంట్గా పేషెన్స్తో మనకి ఏం కావాలో మనం సాధించుకోవాలి. అసలు అమ్మవారి గురించి చెప్పాలి అంటే అసలు ఒక్కొక్క వర్డ్లో, ఒక్కొక్క నామంలో అసలు ఎన్ని అర్థాలు అండి. మనకు ఆ అర్థం వచ్చేది ఒకటైతే ఆ వర్డ్కి అసలు దాంట్లో ఎన్ని చూసుకోవచ్చో మనము, అసలు ఎంత అర్థం చేసుకోవచ్చో అలాంటిదన్నమాట. యాక్చువల్గా అంటారనమాట, విష్ణు సహస్రనామాల కంటే శివ సహస్రనామం గొప్పది అని. రెండుటి కంటే కూడా అమ్మవారి యొక్క లలిత సహస్రనామాలు ఇంకా గొప్పవి అని అంటారు. మరి అలాంటి లలిత సహస్రనామాల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాని వాళ్ళు మీరు ట్రై చేస్తే, అంటే రోజు ఒక్కొక్క శ్లోకం అన్నమాట ఇలా నేర్చుకున్నారు అంటే, లేదు రోజు మీకు కుదరకపోయినా కూడా కుదిరినప్పుడు నేర్చుకోండి, సంవత్సరం తర్వాత చదవండి. ఏం కావాలి చెప్పండి, అప్పటికి మీరు బాగా చదివేస్తారు కదా. వన్స్ మీరు నేర్చుకున్నాక చాలా కాన్ఫిడెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట. మీకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎప్పుడైనా మీకు చికాకుగా అనిపించినా, మీకు ఏదైనా కష్టంలో ఉన్నా, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే దానికంటే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి చెప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా మనకి పైకి బాగా మాట్లాడతారు, లోపల ఎలా ఉంటారు అనేది తెలీదు. మనం ఒక కష్టం ఒకరికి వెళ్ళి చెప్పుకున్నాము అంటే పైకి మన మీద జాలి చూపించినట్లే ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఇలాగే అవ్వాలనుకోవచ్చు, లేదా నిజంగానే కూడా జాలి పడవచ్చు. చెప్పలేం కదా ఎవరు ఏంటి అని అనేది. అలా ఒకరికి వెళ్ళి చెప్పుకోవడం కంటే కూడా మనం దేవుడికి మన కష్టాన్ని చెప్పుకోవడమే ఎంతో మంచిదన్నమాట. ప్రతి ఒక్కరికి మన ప్రాబ్లమ్స్ వినే అంత టైం ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉంటారు కదా. మనకు ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా దేవుడి ముందుకెళ్ళి కూర్చొని దేవుడికి చెప్పుకోండి. ఇప్పుడు మీరు ఆ దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఈ లలిత సహస్రనామాలు కానీ ఇట్లాంటివి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. అలా అని కమర్షియల్గా ఉండకూడదండి. మన కోరిక తీరాలి అని ఇది చదువుతున్నాను అలా అనుకోకూడదు. మనం అడిగితే కొంచెమే, కానీ అమ్మవారే ఇస్తే అసలు చెప్పలేమన్నమాట. అంత మనమే తీసుకోలేము, ఇంకంత అంత ఇస్తుందన్నమాట.
మీకోసమే మీరు చదువుతున్నారు. మీకు మంచిదన్నమాట. చదివితే మీకు చాలా పాజిటివిటీ అనేది వస్తుంది. మీ ఇంట్లో గానీ, ఆ ప్రశాంతత గానీ, మీరు చాలా డిప్రెస్డ్‌గా మీకేదైనా అనిపించినప్పుడు గానీ, మీరు అట్లా చదువుకోవడం అనేది చాలా మంచిది. అంతేగాకుండా అలాగే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు చాలా మంచిదండి. చాలా మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అండ్ అదీ కాకుండా మీ కుటుంబంలో ఏదన్నా అంటే ఫ్యామిలీలో ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా అమ్మవారి యొక్క పారాయణం చేయడం వల్ల అవన్నీ కూడా మీకు సాల్వ్ అవుతాయి. అండ్ ఫినాన్షియల్‌గా గానీ మీరంతా కూడా అంటే ఇవి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత, చదవడం స్టార్ట్ చేయకముందు ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ అయితే చూస్తారండి. దీనికోసం మనము ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రసాదాలని, నైవేద్యాలు ఇట్లా ఉంటాయి కదా! అసలు ఒక పండు పెట్టుకొనైనా మీరు చదువుకోవచ్చు. లేదా పానకం ఉంటది కదండీ! అదైనా కూడా మీరు పెట్టుకొని చదువుకోవచ్చు. చాలా మంచిదన్నమాట. వన్స్ మీరు చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. మీరు ముందు కంటే గూడా ఇది చదవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. ఎవరైనా గూడా లలితా సహస్రనామాలు రెగ్యులర్‌గా పారాయణం చేస్తూ ఉండేవాళ్ళైతే అంటే రెగ్యులర్‌గా అంటే రోజు కాదు, వీక్లీ గానీ అంటే టైం ఉన్నప్పుడు అలా చదువుతూ ఉంటారు కదా! వాళ్ళు చదవడానికి ముందు, చదివిన తర్వాత మీరు ఎలాంటి డిఫరెన్స్ చూసారో ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో దట్ ఎవరైనా కొత్తగా చదవాలి అనుకునే వాళ్ళకది మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము లలితా సహస్రనామాల్లో 6వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు నేను 6వ శ్లోకం ఒకసారి చదువుతాను. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది లలితా సహస్రనామాల్లో 6వ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో మనకి అమ్మవారి యొక్క కళ్ళు ఇంకా కనుబొమ్మల గురించి చెప్తారండి. ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. వదన స్మర మాంగళ్య అంటే వదనం అంటే ముఖం అన్నమాట. అంటే అమ్మవారి యొక్క ముఖము. స్మర అంటే మన్మధుడండి. మాంగళ్య అంటే మంగళకరమైన అన్నమాట. ఏదైనా సరే శుభాన్ని సూచించేటివి అన్నమాట. అమ్మవారి యొక్క ముఖము మన్మధుని మాంగళ్యకరమైన రూపంలాగా ఉంటుందంట. అంటే మన్మధుడి యొక్క స్వరూపం ఏంటి? అందం, ఆకర్షణ, ప్రేమ అన్నమాట. అవన్నీ కూడా అమ్మవారి ముఖంలో పరిపూర్ణంగా ఉంటాయన్నమాట. అందుకే మనం అమ్మవారి ముఖం చూడగానే చాలా శాంతిగా, సౌందర్యంగా, చాలా ప్రేమగా అనిపిస్తుందన్నమాట. మనకు మనసుకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అమ్మవారి ముఖం. వదనస్మర మాంగళ్య అంటే అమ్మవారి యొక్క ముఖము మన్మధుడి యొక్క మాంగళ్యకరమైన రూపంలాగా అనిపిస్తుందన్నమాట. గృహతోరణ చిల్లిక అంటే గృహతోరణ అంటే ఏంటి? మన ఇంటి ముందు ద్వారం ఉంది కదా, అక్కడ మనము అలంకరిస్తాం కదా అన్ని. చిల్లిక అంటే అలంకరణ అన్నమాట. అంటే మనం ఏదైనా పండగలప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ మన ఇంటి ద్వారానికి తోరణాలు కట్టుకుంటాం కదా, అప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుంది? చాలా కళగా ఉంటుంది. అంటే మంగళకరంగా ఉంటుంది. చాలా శుభంగా అనిపిస్తుంది అన్నమాట. శుభదాయకంగా అనిపిస్తుంది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అమ్మవారి యొక్క ముఖము మన్మధుడి యొక్క అందం ఎలా ఉంటుందో అంత అందమైన ముఖం అయితే, ఆ అందమైన ముఖంలో అమ్మవారి యొక్క కనులు మన ఇంటికి తోరణాలుగా ఎలా ఉంటుందో అలా ఎంతో మంగళకరంగా ఉన్నాయన్నమాట. చాలా అందంగా కలగా అనిపిస్తున్నాయన్నమాట అమ్మవారి యొక్క ముఖంలో ఆ కనుబొమ్మలు అనేటివి. అంటే ఏం చెప్తారు అంటే మన్మధుడు అమ్మవారికి చాలా ప్రియమైన భక్తుడన్నమాట. శివుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు వచ్చి బాణం వేస్తాడు కదా, అప్పుడు శివుడికి కోపం వస్తుందన్నమాట. అప్పుడు మన్మధుడు వెళ్ళి దాంకుంటాడనమాట. అప్పుడు మన్మధుడు అడుగుతాడు, అమ్మా నన్ను నీలో దాచిపెట్టు అని అడుగుతాడనమాట. మనము అమ్మవారి యొక్క ముఖాన్ని మన్మధుడి యొక్క మంగళకరమైన రూపంలాగా పోల్చుకొని ఆ కనుబొమ్మలు ఉన్నాయి కదా, అవి ఇంటికి ఎలా గృహ తోరణాల్లాగా ఉంటాయో, ఎంత కలగా ఉంటాయో అమ్మవారి ముఖం మీద ఆ కనుబొమ్మలు కూడా అలాగే ఉన్నాయి అని వసిన్నాది వాగ్దేవతలు ఆ అర్థంతో పాడుతారన్నమాట. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాబలోచన. ఇక్కడ వక్త్రలక్ష్మీ పరివాహ అంటే వక్త్ర అంటే ముఖం అన్నమాట. అమ్మవారి యొక్క ముఖం. లక్ష్మి అంటే శ్రీ మహాలక్ష్మి. అంటే
ఐశ్వర్యం, చైతన్యం అన్నీ అన్నమాట. ఇంకా లక్ష్మీదేవి అంటే మనకు తెలిసిందే కదా. పరివాహ అంటే ప్రవాహంలా పారాడుతుండే అని అర్థం అన్నమాట. అమ్మవారి ముఖము ఒక లక్ష్మీ కళ్ళతో ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉందన్నమాట. చలన్ మీనాభలోచన, చలన అంటే కదులుతూ ఉంటుందన్నమాట. మీనాభ అంటే చేపవలే, మీనా అంటే చేపలు కదా అలాగా. లోచన అంటే కళ్ళు అన్నమాట. కదులుతూ ఉండే చేపల వలె ఉండే కళ్ళు అని అర్థం. ఇక్కడ వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అంటే అమ్మవారి యొక్క ముఖం ఉంది కదా, లక్ష్మీ కళతో ఎంతో చక్కగా ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలో చేపలు ఎలా తిరుగుతూ ఉంటాయి, అలా అమ్మవారి యొక్క కళ్ళున్నాయి కదా, ఆ నల్ల గుడ్లు అనేటివి తిరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే దేనికి సంకేతం? ఆ నల్లగుడ్లు ఉన్నాయి కదా అమ్మవారి యొక్క కళ్ళు, ఈ లోకాన్నంతా కూడా చేపలు ఎలా నదిలో తిరుగుతూ ఉంటాయో అలా ఈ కళ్ళను తిప్పుతూ ఈ లోకాన్నంతా కూడా అంతా గమనిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు. అంటే చూస్తూ ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఎంత మంచి శ్లోకమో, అసలు ఎంత మంచి అర్థమో చూడండి. అమ్మవారి యొక్క కన్నుబొమ్మలు కళ్ళు గురించి ఎంత బాగా చెప్పారో కదా. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకానికి మీనింగ్ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన అంటే అమ్మవారి యొక్క ముఖము మన్మధుని మంగళ స్వరూపం వలె ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉందన్నమాట. అలాంటి ఆ ముఖంలో అమ్మవారి యొక్క కనుబొమ్మలు గృహప్రవేశం అప్పుడు ద్వారంపై అలంకరించే ఆ తోరణాలు వలె ఎంతో కలగా మంగళకరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా అమ్మవారి యొక్క ముఖము ఎంతో మంచి కళతో ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, అలాంటి నదిలో ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ఆ నదిలో తిరిగే చేపలు ఉన్నాయి కదా ఎంతో నాజూకుగా అందంగా, అలా ఆ కళ్ళని తిప్పుతూ ఈ లోకాన్నంతా కూడా అమ్మవారు చూస్తూ ఉంటుందన్నమాట. మీ అందరికీ కూడా ఈ శ్లోకం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈసారి మనం ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఇంకా అమ్మవారి యొక్క కళ్ళు ఇవి గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం 7th శ్లోకం ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.